ఎంత అదృష్టవంతుడు రామయ్య. 7 సంతానం. అవునమ్మా. మరి తక్కిన పిల్లలేరి? రెండో అమ్మాయి ఆఫీస్కి వెళ్ళిందమ్మా. చిన్నపిల్లలు ఇద్దరు లోపల ఉన్నట్టున్నారు. రెండో అమ్మాయి ఉద్యోగం చేస్తుందన్నమాట. భగవంతుడి విలాసం. కావాలనుకున్న వాళ్ళకి పిల్లల కరువు, వద్దనుకున్న వాళ్ళకి గంపిడి పిల్లలు. రామయ్య, మరో విధంగా అనుకోవద్దు. నన్ను కాపాడిన కమల్ని నేను పెంచుకోవడానికి ఇస్తావా? కమల్నా అమ్మా? కమల మూలంగానేనమ్మా ఇల్లు చల్లగా ఉంది. నాకు పిల్లలకు కమలేనమ్మా తల్లి. ఏమిటిది? మంచినీళ్ళ? నేను అడగలేదే. ఎవరు చెప్పారు? చెప్పింది. బంగారు బొమ్మ. రామయ్య, నాకు కమలొద్దు గాని ఈ బంగారు బొమ్మ నాకు ఇవ్వు. అదేనమ్మా ఈ చీకటింట్లో చిన్ని దీపం. దాన్ని చూడకుండా నేను బ్రతకగలనమ్మా. ఎంత మంచివాడివి రామయ్య. నా ఆస్తి చూసైనా ఆశపడలేదు. నిజంగా నీ బిడ్డలు నువ్వు కూడా నిజాయితీకి మారు రూపాలు. కమల, ఏ ఇబ్బంది వచ్చినా నన్ను మాత్రం మర్చిపోకు. వస్తాను. అమ్మా ఉషా, ఒకసారి పాట పాడి డాన్స్ చేసి చూపించమ్మా. ఉషా, ట్విస్ట్ చేయమ్మా. Thank you for, 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 thank you. గురు, ఆహా, సహజ సౌందర్యం, న్యాచురల్ బ్యూటీ. ఎవరంటావు రావిడ? మత్స్యకన్య. నో నో, జలకన్య. కరెక్ట్. పోలిక చాలా బాగుంది. ఆమె జోలికి పోవాలనుకుంటున్నారా గురు? అంత అదృష్టమా నాకు? మన గడ్డేమిటి గురు? అంతేనంట. ఓయ్, ఏమండి, కార్ రేడియేటర్ లో నీళ్లు లేవండి. ఆ బకెట్ ఒకసారి ఇస్తే మళ్ళీ ఇచ్చేస్తాను. పాపా ఇలారా. పేరేమిటో? పాప, నీ పేరేమిటమ్మా? లత. చాలా అందంగా ఉంది. చాలా అందంగా ఉందా? చాలా అందంగా ఉంది. లత, ఇట్రా. చాలా థ్యాంక్స్ అండి. ఏమండి, మీరు ఎక్కడ ఉంటున్నారు? మా ఇంట్లో. బాగా అంటించిందిరా నీ మత్స్యకన్య. కొట్టినా అంత బాధపడేవాడిని కాదు గురు. ఒరే లక్, నువ్వు వట్టి అప్రయోజకుడురా. వాట్ గురు? మిస్టర్ ఎంటీ లక్ తలుచుకోనే తలుచుకోడు. తలుచుకున్నాడా దాని బాబునే రీపి పట్టుకి మీ కాళ్ళ దగ్గరకు రప్పిస్తాడు. దాని బాబు ఎందుకురా? అలాగనకండి గురు, వాళ్ళ బాబు రామయ్య 7 ఆడపిల్లలకు తండ్రి. అంటే డెఫినెట్ గా బీదవాడన్నమాట. డబ్బు కోసం కటకట కటకటలాడిపోతున్నాడు. 1,000 రూపాయలు అంటే 1000 రూపీస్ మనవి కావనుకుంటే ఆ మత్స్యకన్యను అంటే ఆ చేప పిల్లను తెచ్చి మన చెల్లో పారేస్తాను గురు. All right, let us see.
హలో రామయ్య గారా, రండి కూర్చోండి. పర్వాలేదు, కాఫీ కింద అవుతారండి. అవసరం లేదు. ఎందుకో కవర్ చేశారట? అవును, మరేం కాదండి, ఆనంద్ బాబు గారు మీకు కవర్ చేశారు. బాబు గారు నమస్కారం సార్. మరేం లేదు రామయ్య గారు, మీ పెద్దమ్మాయి అంటే ఆనందబాబు గారికి చాలా అభిమానం ఏర్పడింది అనుకోండి. ఆవిడని చూసిన ముహూర్త బలం ఏమిటో ఎప్పుడు ఆవిడ గురించే ఆలోచన. చాలా సంతోషం అండి. నేను కూడా మీ గురించే ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటానండి. ఏమిటో చాలని ఆదాయం, గంపెడు పిల్లలు. ఏం చేస్తామండి, తప్పదు మరి. మరి పెద్దమ్మాయికి పెళ్లి సంబంధాలు ఏమైనా చూస్తున్నారా? లేదండి, మా అమ్మాయి పెళ్లి మాట ఎత్తితేనే తన తల్లికిచ్చిన మాట తప్పనంటుంది. చెల్లెళ్ళ జీవితాలన్నీ ఒక మార్గాన పడితేనే తప్ప తాను పెళ్లి చేసుకుని ఉంటుంది. అయ్యో పాపం. లక్. ఎస్ సార్. పని జరిగిపోతుంది. రామయ్య గారు, ఇది మీ దగ్గర ఉంచండి. ఎందుకండి? ముందు పట్టుకొని చెబుతాను. ఇప్పుడు వినండి రామయ్య గారు, మా ఆనందబాబు కూడా పెళ్లి అంటే ఇష్టం లేదు. కానీ మీ పెద్దమ్మాయికి పెళ్లి అంటే ఎందుకు ఇష్టం కాదు ఆనందబాబు తెలుసుకుంటారు. నేను మామూలుగా కారు తీసుకొస్తాను, మీరు అమ్మాయినేమో ఇక్కడ పంపించండి. వాళ్ళని కాసేపు మాట్లాడుకునివ్వండి, మనం బయటకు పోదాం. నీచుడా, ఏం కూర్చోరా? నా పేరు పోలీసు రామయ్యరా. నీలాంటి తార్పుడు గాలని నా సర్వీస్ లో చాలా మందిని చూశాను. నాకు డబ్బిచ్చి నా కూతుర్ని నా చేతులతో ఇక్కడికి పంపించమంటావా? తండ్రే కూతుళ్లను తార్చే దుస్థితికి దిగజారిందా మన సంఘం? డబ్బుడు కమ్ముడిపోయాను. డబ్బుకు లొంగంది, గొప్పలకి బొంగంది సంఘంలో ఒకటి ఉందిరా, అదే నీతి నిజాయితీ. నా కూతుళ్ళు నేను దాని మీద బ్రతుకుతున్నారా? ఇంకొకసారి ఇటువంటి కోతలు కూసావో నీ ప్రాణానికి తక్కువ. హలో రమా, 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 మనసా వాచా నిన్ను ప్రేమిస్తున్నాను రమా. రమా, రమా. ఏమిట్రా వెళ్తున్నావు? ఏమిటి? ప్రేమించేస్తుంటే. ఎవరినరా? ఎవరినైనా ప్రేమిస్తాం. ప్రేమించడం మా జన్మ హక్కు. పట్టడం నా జన్మ హక్కురా. నీ చదువు తగలయ్యా, పెద్దవాడు నీకు ఇంత డబ్బు ఖర్చు పెట్టి చదివిస్తున్నది ఊరింట పడి ఆడపిల్లలు అలవ చేయగలక. ఇదో మళ్ళా ఇంకోసారి ఈ ప్రాంతాల్లో కనిపించావా కాళ్ళు వెరగొట్టేస్తా. సైకిల్ సార్. ఎవడు వాడు? ఏమిటి మాట్లాడుతున్నా? నేనేం మాట్లాడలేదే అన్న, వాడే అనవసరంగా మాట్లాడించాడు. నువ్వు చదువుకపోతే మగవాడు మాట్లాడగలడా? నిజం అన్న, సరస్వతి సాక్షిగా నేను అసలు ముందు మాట్లాడనే లేదు. ఆడవాళ్ళని చూస్తే పశువులుగా ప్రవర్తించే వాళ్లకు చదువుతో పనిలేదు నాన్న. ఆడవాళ్ళగా పుట్టడమే పాపం అయితే ఆ పాపం కన్నవాళ్ల పాలిటి శాపం అయిందమ్మా. అభిమానం గలవాడు ఆడపిల్లల తండ్రిగా పుట్టడం కంటే చావడం మంచిది. ఇంత చిన్న విషయానికి ఎందుకు నాన్న అంతగా బాధపడతావు? దీని గురించి కదమ్మా బాధ. మరి దేని గురించి? ఏమైంది? ఏం జరగకూడదు అదే జరిగిందమ్మా. వెధవలకి తగిన బుద్ధి చెప్పొచ్చాను. ఎవరెవరన్నారు నాన్న? తండ్రి తన నోటితో కూతురుతో చెప్పే మాట కాదమ్మా అది. ఆడపిల్లల అందం కొందరిని అందుల్ని చేస్తుంది. మంచి చెడ్డ మరిచి తొందరగా ప్రవర్తిస్తా. పద్మ, ఇవాళ నుంచి నువ్వు ఆఫీస్కి వెళ్ళడానికి వీల్లేదు. నాన్న, పద్మ సంపాదన మీదే కదా ఈ సంసారం అంతా గడుస్తుంది. తిండికి లేకపోతే అందరం ఒకేసారి కట్టగట్టుకు చద్దాం. అంతేగాని నీచులు పాపిష్టి వాళ్ళ నడుమ ఉద్యోగం చేయడం మంచిది కదా. ఎంతో అనుభవం నువ్వేలా మాట్లాడుతుంటే నాకు విచిత్రంగా ఉంది నాన్న. దొంగలు హంతకుల మధ్యగా ఉంటూ 20 సంవత్సరాలుగా పోలీసు ఉద్యోగం చేశావు. అంత మాత్రాన నీ మంచితనం మళ్ళీ పడిందా? నీ బిడ్డలు ఎక్కడున్నా పర్వాలేదు, వీళ్ళంతా ఈ పోలీసు రామయ్య కూతుళ్లే నాన్న. Hey!